కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ గారి మీద రాజకీయంగా ఆయన మంచి స్టెప్ తీసుకున్నాడండి. మంచి వీళ్ళు కూటమి ప్రభుత్వం ఏ అయితే తీసుకున్నారో వాళ్ళ పాలసీ ఏంటో, వాళ్ళు తీసుకునే విధానాలు ఏంటో స్పష్టమైన దాని మీద అందరూ కలిసికట్టుకొని వాళ్ళు ఎలా వెళ్తున్నారో ఈయన కూడా అలాగే నడుచుకుంటూ ప్రజలకి అవసరమైనటువంటి సదుపాయాల మీద, సౌకర్యాల మీద, విధానపరమైన నిర్ణయాల మీద నడిచేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. సో స్పష్టమైనటువంటి ఐక్యతోడు ముందుకెళ్ళేటువంటి మనిషి. సో ఉప ముఖ్యమంత్రిగా ఎలా అనిపించింది ఆయన పనితీరు మీకు? ఉప ముఖ్యమంత్రిగా నేను పర్వాలేదండి, సాటిస్ఫాక్షన్గానే ఉంది ఆయన చేసేటువంటి పరిపాలన. పదవి వచ్చాక విజయవాడ టు హైదరాబాద్ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు జనాలకి ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది. జనాలకి ఏం చేయట్లేదంటే అది కూటమి ప్రభుత్వం, కూటమి అందరి మీద కలిసి చేసేటువంటి ఈ పథకాలు, వాళ్ళకి సంబంధించేటువంటి ఏమేమి కావాలో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారులు యంత్రాంగం చేస్తుంది. ఆయన చేసేది ఏమి ఉండదు కదా. ఆయన అందరూ ఆదేశాలు జారీ చేస్తేనే కదా అంతా కూడాను. అయితే ఇంత విశ్లేషణగా మాట్లాడదు కాబట్టి తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఆ గెలుపుతో పవన్ కళ్యాణ్ గారిని పోల్చి పవన్ గారిని చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు. ఇక్కడ ఏపీలో సింగిల్గా పోటీ చేయాలంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ మాజీ మంత్రులు. సో ఏం చెప్తారు దాని గురించి? సింగిల్గా అనేటువంటి దానికంటే కూడాను ఈ కలిసి కూటమిగా ఉండి పోటీ చేయటమే అది చాలా మేలు. అంటే మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతూ దమ్ముంటే పవన్ కళ్యాణ్కి విజయ్ సింగిల్గా పోటీ చేసి గెలవాలంటున్నారు. ఆమె సింగిల్గా పోటీ చేసి గెలిచారుగా, మరి ముందు ఓడిపోయారుగా. మరి వాళ్ళకి అదే కావాల్సింది. పవన్ కళ్యాణ్ కూటమిలో నుంచి బయటకు రావాలి, సింగిల్గా పోటీ చేయాలి. చేస్తే వాళ్ళు కేవలం వీళ్ళకి ఇది చిచ్చు పెట్టడానికి మాత్రమే చేస్తున్నటువంటి విచారం అంతే.